నవరాత్రులు శుభాకాంక్షలండి. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద చక్కగా ఉండాలి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు అనుకున్నవన్నీ మీ కోరికలన్నీ తీరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను నాకు చాలా కోరికగా ఉండింది కంటిన్యూస్లీ 9 ఎపిసోడ్స్ చేయాలి అని చెప్పేసేసి. సో 9 ఎపిసోడ్స్ చేయాలంటే కొంచెం ఛాలెంజింగ్ నాకు. ఎందుకునంటే 9 సెలబ్రిటీస్ని, నా ఫ్రెండ్స్ని, వాళ్ళ డేట్స్ని వాళ్ళు ఇబ్బంది పడకుండా మంచిగా నవరాత్రులు ప్రతి ఒక్క రోజు వాళ్ళని నా ఇంటికి పిలుచుకొని మంచి మంచి ప్రసాదాలు చేసుకొని మీతో పాటు చిన్న చిన్న కబుర్లు అన్నీ మేము షేర్ చేసుకొని అలా చేయాలి అని ఒక చిన్న ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ డే అమ్మవారిని వచ్చి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అంటే గోల్డ్, అమ్మవారు గోల్డ్గా ఉంటుంది అనమాట. సో అందుకే నేను కూడా ఇక్కడ ఫుల్ గోల్డ్ కలర్ శారీ వేసుకున్నాను. ఆల్ ది ఎపిసోడ్స్ ఆర్ స్పాన్సర్డ్ బై లేబుల్ మాత్రిక. నా శారీస్ అన్ని లేబుల్ మాత్రిక మా అక్క స్టోర్ అనమాట జూబ్లీ హిల్స్లో. షీ స్పాన్సర్డ్ ఆల్ ద శారీస్. సో ఏ రోజు అమ్మవారిది ఏ కలర్ ఉందో ఆ కలర్ శారీ నేను వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్ మై జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ శ్రీ ప్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. అండ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ వచ్చి తను అని నా ఫ్రెండ్ అనమాట ఇన్స్టాగ్రామ్లో, అక్షిత ట్రెండ్స్ అని. షీ ఈజ్ స్పాన్సరింగ్ ఆల్ దోస్ గిఫ్ట్స్. దెన్ పూజ అనేసి నా ఇంకో ఫ్రెండ్ అనమాట. షీ హ్యాస్ హౌస్ బే ఆన్లైన్ స్టోర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో తను వచ్చేసేసి షీఈస్ గివింగ్ సమ్ గిఫ్ట్స్. దెన్ ప్యారీ హనీ అనేసి వాళ్ళు దే ఆర్ గిఫ్టింగ్ సమ్ గుడ్ goodies to the celebrities అనమాట. అండ్ తామరస మై మోస్ట్ ఫేవరెట్ పేజ్, she has sent some gifts. And Label Matrika also has sent some gifts for the celebrities. So episode is going to be beautiful. Kapothe first episode ఏంటంటేనండి, ఫస్ట్ ఎపిసోడ్ నాకు సెంటిమెంటో మరి ఏమో నాకు తెలియదు, కానీ నాకు నేను హరిణితోనే చెయ్యాలి, దాంతోనే చెయ్యాలి అని నాకు చాలా ఉండిందనమాట కోరిక. చిన్నది కదా, ఎట్లా రియాక్ట్ అవుతుందో వితౌట్ మహి, నా ఒక్కదాంతో చేస్తుందో లేదో అని కొంచెం నేను టెన్షన్ పడ్డాను. సో దాన్ని అది ఎప్పటి నుంచో అంటుందన్నమాట, పెద్దమ్మ నువ్వు నేను ఒక ఎపిసోడ్ చేద్దాము అని చెప్పి. సో ఫస్ట్ కూతురుతోనే స్టార్ట్ చేస్తున్నాను. లైఫ్లో కొంతమంది చాలా ఇంపార్టెంట్ ఉంటారు. అలా నేను చాలా గొప్పగా చెప్పుకునేది నా చెల్లెలి పిల్లలు అదితి అండ్ ఆరవ్ హూ స్టే ఇన్ US. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు ఒకటే ఒక ఆడపిల్ల అనమాట ఇక్కడ మా క్రేజీ కపుల్స్ గ్యాంగ్లో. షీఈస్ కాల్డ్ ప్రిన్సెస్ హరిణి అనమాట. అండ్ ప్రేమన్ అండ్ అయాన్ష్ ఆబ్వియస్లీ. సో కానీ మగపిల్లలు ఈ ఎపిసోడ్లో ఏం చేస్తారు, అందుకనే మన ఆడపిల్ల అయిన హరిణిని, బంగారు తల్లిని, అదే నా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అనుకొని దాన్ని ఫస్ట్ డే పిలుస్తున్నాను. అయితే ఇది ఇంత నేను ఇంట్రో చేశానని దానికి తెలియదండి, అదే డైరెక్షన్ ఇచ్చింది. సో దీని తర్వాతదంతా కూడా నా కూతురు ఇచ్చిన డైరెక్షన్లోనే నేను చేసిన ఎపిసోడ్ అనమాట. సో ఇక్కడి నుంచి దాని డైరెక్షన్ నా పర్ఫార్మెన్స్ అనమాట. ఓకేనా? ఏంటి హరిణి ఫస్ట్ ఎపిసోడ్కి వస్తాను అనింది, ఇంకా రాలేదు. ఎప్పటి నుంచి రెడీ అయి కూర్చున్నాను నేను. రానే లేదు తెలుసా, అసలుకి వెయిట్ చేస్తూ ఉన్నా. ఎవరు వచ్చారు? హే హాయ్ హాయ్ హరిణి, వచ్చేసావా నువ్వు? వావ్ ఎంత బాగా. అయ్యో పర్లేదు నాన్న, నా బంగారు తల్లి, చోకేరా మాము. నువ్వు నా నవరాత్రి ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చావు. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది కదా. ఫుల్ లిప్స్టిక్ అంటుకుంది. వద్దు, బాగుంది, అందంగా ఉంది, అందుకే చూపించి నేను ముద్దు పెట్టానని చెప్పి. చూపించలే, చూపించి బాగుంటుంది. ఎందుకు చూపించచ్చు కదా, ప్లీజ్ కదా. సరే, నువ్వు నాతో పాటు ఎప్పటి నుంచో అంటున్నావు కదా, పెద్దమ్మా నువ్వు నేను ఒక ఎపిసోడ్ చేద్దాం, అని. నవరాత్రి ఇది ఇప్పుడు నవరాత్రిదే ఫస్ట్ ఎపిసోడ్ మనం చేస్తున్నాం. అంటే నేను ఏమనుకున్నానంటే, నాకు ఎవరితో చేయాలి అని నేను ఆలోచించా. ఎందుకు?
ఇప్పుడు చేసుకుందామా? నువ్వెవరు నాకేమవుతావు? నువ్వు ఫస్ట్ టైం నా తిందామే. నువ్వు ఫస్ట్ నాకేమవుతావు చెప్పు. అరే నాకు నువ్వేమవుతావు? చిచి, నేను నీకు పెద్దమవుతాను, నువ్వు నాకేమవుతావు? కూతురు అవుతావు కదా. నేను ఆడియన్స్ కి ఒక మాట చెప్పాలి, చెప్పనా? ఎందుకు? నేను చెప్తా కదా, నేను చెప్తా ప్లీజ్. ఇది నా ఛానల్, నన్ను మాట్లాడనివ్వటం లేదు. నా ఛానల్ పేరేంటి చెప్పు వాళ్ళకి. మంచిగా చెప్పాలి. మీలి లెక్కలు. సరే, ఈరోజు ఇదిగో నీలి మేఘాలలో. నీలి మేఘాలలో. నీలి మేఘాలలో. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? చెప్పు. ఆర్డర్ చేద్దామా? నువ్వు నాతో ఆర్డర్ చేస్తావా? ఏం చేయాలి నేను ఈరోజు? సూప్ చేసుకోకూడదు. అమ్మగారు సూప్ తింటుంది, తాగుతుందా? స్వీట్ తినాలి అమ్మగారు. అవునా? నీ భాషలో స్వీట్ అంటే సూపా? నాకు తెలియలేదు కదా. సరే, మనం ఏం స్వీట్ చేసుకుందాం? నీకు ఇష్టమా? క్యారెట్ ఎందుకు మంచిది? పెరుగుతాయా? అంటే ఇలా పెద్దగా అవుతాయా ఐస్ క్యారెట్ తింటే? బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుందా? మజిల్ స్ట్రెంగ్త్. అందుకే స్ట్రాంగ్ గా ఉన్నావా? నాలాగా అయిపోతావా? అంటే నేను బాగా లావున్నానా? అంతే కదా? అంతే కదా, నాకు అర్థమైంది. ఇది మా ఛానల్లో పెట్టుకోవడానికి నువ్వు వచ్చావు. నీ ఛానల్లో పెట్టుకోవడానికి రాలేదు ఇక్కడ. ఇది మా వాట్ ప్లీజ్. ఏం చేద్దాం? కిచెన్ లో వెళ్దామా? స్వీట్ చేసుకుందామా? చలో పోదామా కిచెన్ కి. బాగుందా? నువ్వు ఇక్కడ కూర్చుంటావా? చూడు మరి, అందుకే ఎంతసేపటి నుంచి నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. హరిణి వస్తే బాగుంటుంది, హరిణి వస్తే. మమ్మీ రాలేదా? అంటే మమ్మీ షూటింగ్ వెళ్ళి నీ కోసం నేను వచ్చేసా. క్యాబ్ బుక్ చేసుకున్నాను. నాన్న ఉన్నాడు. నాన్న నా కోసం కింద వెయిట్ చేస్తున్నాడు. నాన్న నీ కోసం కింద వెయిట్ చేస్తున్నాడా? ఈ నాన్న పైకి రాకూడదా? ఇది రమ్మని చెప్పు పైకి. నాన్న రా పైకి. ఏమి పర్ఫార్మెన్స్? ఊరికే చెప్పట్లా. నాన్న హాల్లో కూర్చున్నాడా? ఇది ప్యాన్ చేయమన్నా కెమెరామెన్ ని? లేదు. ఎందుకు? మమ్మీ ఇంకా నాన్న కూర్చున్నారు. మమ్మీ షూటింగ్ వెళ్ళింది కదా, నువ్వు క్యాబ్ లో వచ్చావు కదా. మమ్మీ రాత్రికి షూటింగ్ వెళ్ళారు. ఊరికి ఎట్లా ఇక్కడ కూర్చుంటే అంటే అంతే. సరేలే, ఇప్పుడు బై సమ్ స్టార్ట్. ముందు ఆఫ్టర్ వేసుకో. ఏప్రిల్ నేను ఇంత మంచిగా రెడీ అయ్యింది కదా. పడకుండా నేను వంట చేసుకుంటా కదా. నాకు చెప్పాను. అరే రావా, నేను చెప్తున్నాను కదా. నాకు తీసుకొని వేసుకో. వద్దు, నేను బాగానే ఉన్నాను ప్లీజ్. అంటే నాకు స్పాన్సర్ శారీ ఇచ్చారనమాట, కొలాబరేషన్. వాళ్ళ చీర కనిపించాలి కదా. లేబుల్ మాత్రిక అని ఒక కొలాబరేషన్ అనమాట. వాళ్ళు నాకు ఈ శారీ పంపించారు. మరి అలాంటప్పుడు ఈ శారీ ఏప్రిల్ వేసేసుకుంటే శారీ కనపడదు కదా. అయినా నీ రెస్పాండ్ కాబట్టి పాడైపోతాడు కాబట్టి. సరే లేకపోతే పాయసం స్టార్ట్. సరే, పాయసం చేసుకుంటూ మాట్లాడుకుందామా మనము? సి గుడ్ ఐడియా. తర్వాత ఇది అంటే ఏంటి? అంటే నువ్వు కరెక్టే ఉన్నావు, మన ఇద్దరం చేద్దామని. ఓహో, మన ఇద్దరం సింక్ లో ఉన్నామనా? ఆ సింక్ లో ఉన్నామా? ఇలా తీరిపోవాలా? వద్దు మరి. ఇప్పుడు పాయసంకి లేట్ అవ్వట్లేదా? పాయసంకి లేట్ అవ్వట్లేదా? హలో రాక్షసి, రాక్షసి వచ్చి చెప్పా. రాక్షసి ఆడవాళ్ళ ఎపిసోడ్, పని లేదు ఇక్కడ. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను? నాకు ఆకలిస్తుంది. ఏ పర్లేదు, కొంచెం వెయిట్ చేయి.
ఏమైనా పెట్టి సరే అనుకోనా అయిపోయి వచ్చి అయిపోయి వచ్చేయాలి కదా. ఓకే వచ్చాను కదా. సరే వెళ్ళమనవా ప్లీజ్, మన వీడియోలో ఏంటి గోలా వద్దు చెప్పు. వెళ్ళమని ఎల్లు ఎందుకు తీసుకిస్తున్నాడు ఇలాగా? ఎల్లు ఎల్లు పెద్దనాన్న ప్లీజ్. పడుకో. ఎందుకు అబ్బాయిలు ఇరిటేట్ చేస్తారు వీళ్ళు కదా, చాలా ఇరిటేట్ చేస్తారు. సర్లే మన పని మనం చేసుకుందాం. ఆకలి వస్తుంది. సాంగ్ సాంగ్ ప్లీజ్. సాంగ్ ఏం సాంగ్ వచ్చు? అమ్మవారి సాంగ్ ఏమైనా వచ్చా నీకు? అమ్మవారు దాడు ఒకటి పాడు. బేబీ షాకు తుడురుతు బేబీ షాకు తుడురుతు బేబీ షాకు తుడురుతు బేబీ షాక్ మామీ షాకు తుడురుతు మామీ షాకు తుడురుతు మామీ షాకు తుడురుతు మామీ షాక్ డాడీ షాకు తుడురుతు అందరూ వస్తారా? డాడీ షాకు తుడురుతు డాడీ షాకు తుడురుతు డాడీ షాక్ పెద్దమ్మ షాక్ పెద్దమ్మ షాక్ రాదా అలాగా? నేను రానా? చెప్పలేను. నేను నీకోసం అయ్యింది నంది పాట పాడతావా? ఐగిరి నందిని నంది తుమే ఐగిరి నందిని నంది తుమే విస్మహినోదిన నంది నుతే గిరివల విన్బషి రోజుని ఫానితి విష్ణుని రాసి విష్ణునుతే భగవతి వేష్ణిని కండపుతూ కొత్తది పాట. కొత్తది పాడతావా? ఓకే కొత్తది పాడు. అలా చేయగలిగినది అమ్మవారిది ఇంకా నేర్చుకోవాలి కొన్ని సాంగ్స్. ఎప్పుడు నేర్చుకుంటావు? మనం నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు నేర్చుకుంటాము. నెక్స్ట్ వీడియోలో ఇట్లా నేర్చుకోవాలి. సరేలే తర్వాత పాటలు పాడదాం. మొన్న బాయిల్ చేసి తిన్నా పాటలు పాడుకుంటూ కూర్చున్నాం. ఓకే అలాగే అప్పుడు పాటలు పాడుకుంటూ కూర్చుందాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అడిగి స్టవ్ గ్యాస్ వెలిగియాలి. ఓకే స్టవ్ ఆన్ చేసేసాం. ఓకే ఏంటి ముక్కు పుట్టి తీసేస్తున్నావు అలాగా? నాకు చిరాకు వచ్చిందా గాయస్? నాకు చిరాకు వచ్చింది గైస్. ఓకే తర్వాత చిరాకు వచ్చి మళ్ళీ కూడా తీసేస్తావా? వద్దు 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 వద్దు, బాగున్నావు, చక్కగా ఉన్నావు. నీకు గిఫ్ట్ ఇవ్వనా నేను? ఏంటిది? ఇంకా పాయసం దగ్గర ఉన్నావు. ఇది డ్రై ఫ్రూట్స్ విత్ హనీ అన్నమాట. దీంట్లో కాజు, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా. సన్ఫ్లవర్ సీడ్స్ అంటే చాలా ఇష్టం. ఇష్టమా నీకు? ఇది నేను నీ కోసం ఇస్తున్నా గిఫ్ట్ గా. ఇవన్నీ తర్వాత తినాలి. ఇప్పుడు ఊరికే పెట్టుకోవాలి అంతే. ఓకేనా? ఇవన్నీ తర్వాత తినాలి. ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ పెడదాం. అన్ని కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టుకో. ఇదిగో ఇది ఇది వచ్చి నీకు పని చేయదు యాక్చువల్లీ, కానీ ఇది మమ్మీకి ఇవ్వు నువ్వు నా సైడ్ నుంచి. ఓకేనా? ఉండు ఉండు, అసలు ఏంటో చూద్దాం కదా. ఏంటిది? చూడు, నువ్వే చూడు. నాకు చెప్పు ఏంటిది అని నాకు చెప్పు. ఏమై ఉంటది ఇది అని చెప్పు. కాదు కాదు, ఏంటిది చెప్పు. ఎలా తెలుసు నీకు? నీకు అలా ఎలా తెలిసిపోయింది? నేను చెప్పనా? ఇప్పుడు ఇక్కడ అన్ని మేకప్ పెట్టుకొని దీన్ని ఇలా చెయ్యాలంట. ఇలా చెయ్యాలి. దీంట్లో పెట్టుకోవాలి అన్ని. ఓకే ఎగ్జాంపుల్ ఇదిగో ఇది మేకప్ అనుకో, దీనిలోకి పెట్టుకోవాలి. ఓకేనా? విను విను అయ్యా విను ఒక నిమిషం. ఇదిగో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మేకప్ పడుతుందా? దీని నుంచి పడుతుందా? లో బయటికి పడదు. సి ఎందుకునంటే ఇలా పెట్టేసుకోవాలి మనం. ఇంతే. నువ్వు ట్రావెలింగ్ చేస్తావు కదా మమ్మీతో, అప్పుడు పెట్టేసుకోవచ్చు దీంట్లో. మమ్మీకి ఇస్తావా మరి? మమ్మీకి ఇస్తావా? పక్కన పెట్టేసుకుందాం మనం. ఓకేనా? సర్ప్రైజ్ మమ్మీకి. ఇది కూడా ఇవా? ఏది? దాని మీదే ఉంది నీ కన్ను. నీకు కావాలా? అరే పాలు వేడెక్కాలి కదా. పాలు వేడెక్కుతాయి కానీ అన్ని వేసి చెయ్యి. అట్లా చెయ్యరు, పాలు వేడెక్కాలి. అంత నీ ఇష్టమేనా? అంత నీ ఇష్టమేనా? కలుపు. కలిపాను. ఇంకా కలిపాక అదే
అడిగావా ఈరోజు క్యారెట్ ఖీర్ చేస్తున్నాం కదా, దానికి ఏమేం కావాలి అని అడగాలి కదా నువ్వు. క్యారెట్ ఖీర్కి కావాల్సిన పదార్థాలండి. ఇక్కడ మనం 1/2 కిలో క్యారెట్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాయిల్ చేసి ఇలాగ పేస్ట్ చేసుకొని పెట్టినాం అనమాట క్యారెట్ని. ఇది వచ్చేసేసి జీడిపప్పు ఫర్ గార్నిషింగ్, దాని తర్వాత ఇలాచీ పౌడర్, కావాల్సినంత షుగర్, కండెన్స్డ్ మిల్క్, ఇంకా ఇక్కడ ఆల్రెడీ మనం స్టవ్ మీద 1/2 లీటర్ మిల్క్ పెట్టుకున్నాం అనమాట. ఓకే ఓకే హరిణి, మధ్యలో ఏంటి మళ్ళీ నువ్వు పెద్దంత బిజీగా? ఓ మై గాడ్, అసలు ఎంత డిస్టర్బ్ చేస్తున్నాను చూసావా? కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ లైటర్ పట్టుకుంటున్నాను నేను. ఆకు నేర్పి మా మమ్మీకి చేస్తా. ఫస్ట్ ఏం వేయాలి? ఫస్ట్ పాలు పెట్టుకోవాలి. పాలు పెట్టేసావు కదా, ఇంకేంటి? దేవుడా, క్యారెట్ ఉంది కదా, క్యారెట్ ఇప్పుడు వేయాలా? నేను చెప్పాను కదా ఏమని? క్యారెట్ వేద్దామా అని. వినలేదు కదా. సరే వేస్తున్నా ఉండు. క్యారెట్ని బాయిల్ చేసి మనం పేస్ట్ చేసుకొని చక్కగా క్యారెట్ని వేసుకోవాలన్నమాట. ఈ ఖీర్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది తెలుసా? మళ్ళీ కొంచెం డార్క్ ఆరెంజ్ లాగా ఉంటుంది కదా. అవునమ్మా, డార్క్ ఆరెంజ్ లాగా ఏం ఉండదురా. కొంచెం మిల్క్ లో వేసినది ఇప్పుడంటే ఇలాగ ఉంది కదా, మిల్క్ లో వేసిన తర్వాత కొంచెం లైట్ ఆరెంజ్ అవుతుంది, ఎందుకంటే మిల్క్ వైట్ కలర్ లో ఉంటది కదా. సో ఇప్పుడు మనం మంచిగా ఇలా కలపాలి. కలుపు. చూసావా ఇప్పుడు ఏ కలర్ లో ఉందో? దాన్ని మంచిగా ఇలా బాయిల్ అవ్వాలి అది చక్కగా. ఓకేనా? కొంచెం హైలో పెట్టుకుందాము. ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. ఓకే, నైస్. కలర్ ఎలా ఉంది? మీ ఛానల్ పేరేంటి? మహిశివన్ ఛానల్ హరిణి. ఓ, మహిశివన్ ఛానల్ హరిణి అని ఉందా? మహిశివన్ ఛానల్ హరిణి. హరిణి. ఓకే, మా ఛానల్ పేరు ఏంటి? చూడు ఇప్పుడు బాయిల్ అవుతుంది చక్కగా. మనం కలుపుతూ ఉంటే కొంచెం థిక్ అవుతుంది. చాలా రావట్లేదు. పెంచుదామా వాసన్ని? పెంచుదామా? అయితే మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి పెంచాలంటే. వేసేనా? ఎలా అట్లా మెరుగుతుందా? మరుగుతుందా? మరి పాలన తర్వాత మరగదా ఏంటి? అమ్మా yes. నువ్వు సడన్ గా హైట్ పెరిగిపోయావు. Oh, you replaced it with the stool, yeah. See, this is a small gift for you. నా ఫ్రెండ్ పంపించింది నీకు ఇవ్వమని చెప్పి. ఇది హరిణి పాపకి ఇవ్వు, ఇది హరిణికి అయితేనే బాగుంటుంది అని చెప్పేసి. ఎవరైనా నువ్వు పెట్టుకుంటావా? ఆయనకు ఒక చిన్న అంబ్రెల్లా కూడా ఉందిరా. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఇటు పెట్టు, వాళ్ళకి కనిపిస్తుంది కదా, ఇలా పెట్టు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అక్షిత ట్రెండ్స్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉందన్నమాట, తన్ను అని. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కాదు, ఇది దేవుడి పంపించింది. ఇది చూడు ఎలా పెట్టాలి, చూపించు. ఎలా ఉంది? బాగుంది. ఇట్లా లైటింగ్ వస్తుంది. నువ్వు తీసుకెళ్తావా ఇది? ఇదిగో ఇప్పుడు నేను ఏమేస్తున్నా? కండెన్స్డ్ మిల్క్. ఏమంటారు దీన్ని? కండెన్స్డ్ మిల్క్. ఓకే, ఇందా చూడు. ఎవరిది? ఎవరిది? బాగున్నానా నేను? బాగాలేదు, ఇప్పుడే బాగుంది. ఇప్పుడు లావు అయితే ఇప్పుడే బాగా వచ్చింది. అట్లా బాగాలేదు. ఇట్లా సన్నగా నేను బాగాలేనా? సన్నగా బాగాలే. సన్న పడదాం అనుకుంటున్నాను నేను. మరి వద్దా? ఇలానే ఉండనా? ఇలానే ఉండనా? ఏంటి వెనక మీ పెద్దనాన్న డైరెక్షనా? ఇప్పుడు చెప్పు, నేను ఇలా బాగుందనా ఇలా బాగుందనా? ఇలానే బాగుందనా? చూపి సరిగ్గా చెప్పు. చూడు సరిగా. నిజమా? నేను అప్పుడే బాగున్నాను అనుకున్నాను రా. ఇప్పుడే బాగున్నానా? సరే, మా హరిని చెప్పింది నేను ఇలానే బాగున్నానని. సరే, నేను ఇలానే ఉంటా, అంతే కదా? ఇట్లా ముక్కు రోజు ముక్కు పుడక పెట్టుకోవాలా? లేదు, అప్పుడప్పుడు.
ఈ బొట్టు తీసేస్తా. అయ్యో ఎందుకు నా బొట్టు మీద ఎందుకు నీకు ఊరికే అక్కడి నుంచి ఎందుకు? దీంట్లో ఇంకొంచెం షుగర్ వేయాలి మనం. ఇప్పుడు మంచిగా బాయిల్ అయిపోయింది కదా. నాకు షుగర్ అంటే కొంచెం పిచ్చి. పిచ్చి? నాకు షుగర్ పిచ్చి కాదు, ఉప్పు పిచ్చి. ఉప్పు పిచ్చా? అంటే నువ్వు ఎక్స్ట్రా సాల్ట్ వేసుకుంటావా? ఇప్పుడు ఈ స్వీట్ అయిపోయింది తెలుసా నీకు మనం మాట్లాడే లోపు. ఓ స్వీట్ అయిపోయింది. బౌల్ బౌల్ ఏది పెద్దనా? బౌల్ తీసుకొని రండి మాకు. అక్కడి నుంచి వైట్ కలర్ బౌల్ తేండి. మా ఖీర్. అమ్మా ఖీర్ అయిపోయింది కదా, కొంచెం ఆఫ్ చేస్తా నేను. చల్లగా అవ్వాలి కదా, వేడిగా ఉంది చాలా. వేడిగా ఉంటే మనకి చాలా కాలుతుంది, అందుకని ఓహో అంట. అవును, పండుగలప్పుడు వెళ్ళి దండం పెట్టుకుంటావా నువ్వు? పండుగలు అంటే ఫెస్టివల్ కి నేను ఓన్లీ డబ్బులు అనిపిస్తాను, డబ్బులు తీసుకుని ఇట్లా ఇట్లా అని చేస్తా. ఎక్కడ పెట్టేస్తావు? కుండీ ఉంటుంది అక్కడ. కుండీ కాదు, కుండీ కాదు, కుండీయా? ఇదిగో ఇక్కడ చూడు. నీకేమైనా వంట చేయడం వచ్చా? సరే ఓకే. నేను చపాతీ చేస్తావా? నాకు పాలకూర అంటే చాలా ఇష్టం. పాలకూర అంటే చాలా ఇష్టమా నీకు? నిన్ను ఒక రోజు వచ్చి చేస్తా. నా కోసం చేస్తావా? ఇంత పెద్దగా ఉండాలి, ఇక్కడ నుంచి అక్కడ కూడా అట్లే ఉండాలి. ఏంటి పాలకూరనా? పాలకూర ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉండాలా? లేదు, ఈ కిచెన్ బ్యాక్గ్రౌండ్ ని అక్కడి వరకు అంతకంటే నేను ఇట్లా పెట్టుకుంటా కాళ్ళు. ఓహోహోహో సరే ఓకే. ఈ రోజు అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? చెప్పు, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చా అంటే నా పెద్దమ్మ కోసం, నా పెద్దనాన్న కోసం. అబ్బో, ఈ రోజు పెద్దనాన్న అక్కడ ఉంటాడు. వెనక నుంచి వాయిస్ వస్తూనే ఉంది కాబట్టి పెద్దనాన్న అది వచ్చాడు. ఈ రోజు హరిణి ఎందుకు వచ్చింది అని అంటే, నవరాత్రి ఫస్ట్ ఎపిసోడ్ అండి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అంటే బంగారం లాగా అలంకరించిన అమ్మవారు అనమాట. సో మా ఇంటికి బంగారం లాంటి నా కూతురు వచ్చిందనమాట. గోల్డ్ కూతురు నా కూతురు. నువ్వు బంగారం తెలుసా? నువ్వు అన్ని బంగారమే నువ్వు. మమ్మీ బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది తెలుసా నీకు? మమ్మీ బర్త్డే ఎప్పుడు? 7th అయితే ప్లాన్ చేయలేదు. 7th ప్లాన్ చేయలేదంటే మమ్మీ బర్త్డే 6th ప్లాన్ చేశారా? ఓకే సరే పర్వాలేదులే. మనం 7th కదా, మనం ఈ ఎపిసోడ్ వేసుకుందాం. ఓకేనా? స్వీట్స్ అయిపోయింది. అవునమ్మా, అందుకే బౌల్లో తీస్తున్నాను. ఇదిగో నీ కోసమే బౌల్లో తీస్తున్నాను. వేడిగా ఉంది, చల్లారుద్దాం మనం. ఓకేనా? ఉఫు 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 అందాం. మరి అంతే కదా, మరి ఇంకేం చేస్తాం? చిన్న బౌల్ ఎందుకు తెచ్చారు? పెద్ద బౌల్ చేయాలి కదా. నువ్వు ఇచ్చాను ఫస్ట్, నువ్వు తినిన తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ఇదంతా తినేస్తావా? చూస్తా, నేను చూస్తా. ఊరికే కబుర్లా నిజంగా తింటామా అని. దీనిపైన మనం క్యాష్యూనట్ వేయాలి. ఇలా క్యాష్యూనట్ జీడిపప్పు. జీడిపప్పు తెలీదా నీకు? మరి టూ మచ్ నువ్వు. అవును సరే, నేను ఒక మాట అడుగుతాను చెప్తావా? నేను ఒక మాట అడుగుతా చెప్తావా? ఇప్పుడు నేను పెద్దనాన్న ఓల్డ్ అయిపోయామనుకో, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? చూసుకుంటానండి, నా నాన్నమ్మని చూసుకుంటా. నన్ను చూసుకోవా? నాన్నమ్మ అంటే నువ్వే. నేనే నాకు నానమ్మని? నేనే ముస్లిం అయితే పెద్దమ్మ నుంచి నానమ్మ అయిపోతానా? అప్పుడు పెద్దనాన్న తాత అవుతాడా? అదేంటి? సరే, మా ఛానల్ పేరు చెప్పు ఒకసారి మళ్ళీ మనం చెప్దాం అందరూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పవా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మళ్ళీ బెల్ తిందాం అయిపోయాక చెప్తా. ఓకే? తినడం అయిపోయిందో చెప్తాము. నీలి మేఘాలలో నువ్వు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? నువ్వు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? ఫీల్ అయ్యా, మళ్ళీ ఫీల్ అయ్యా. నేను ఇవ్వను ఇంకో గిఫ్ట్. పో. అంటే ఇప్పుడు నువ్వు బెల్ కొట్టలేదనే కదా అర్థము. వాట్ యా, నేను ఎప్పుడో బెల్ కొట్టాను. ఎట్లా మర్చిపోతాను? ఫీల్ అయ్యావు నువ్వు కదా.
ఈరోజు నువ్వు నన్ను చాలా ఫీల్ చేయిస్తున్నావు. ఎందుకు అలాగా? ప్రేమ తగ్గిపోయింది నీకు నా మీద. ఇట్స్ జోకా? యు సబ్స్క్రైబ్డా? యు క్లిక్డా? యు క్లిక్డ్ ద బెల్లా? ఎలా ఉంది? అమ్మకుందా? అక్క చెప్పు ఎలా ఉందో. అందరినీ ట్రై చేయమని చెప్పు. అందరినీ ట్రై చేయండి. చెప్పు. పెద్దమ్మ బాగా చేసింది. పెద్దమ్మ బాగా చేసింది. అందరూ రెడీ పెట్టుకుని అట్లా చేయాలి. ఇది ఈ పాయసం ఇలా వేడిగా కూడా తినొచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా కూడా తినొచ్చు. ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది చల్లగా చేసుకుంటే, తెలుసా? చాలా టేస్టీ. అవ్వదు, కొంచెం థిక్గా అవుతుంది, క్రీమీగా అవుతుంది, చాలా బాగుంటుంది తెలుసా? ఈ ఎపిసోడ్ ఆడపిల్లల ఎపిసోడ్. ఆయనకి ఏం పని ఇక్కడ? వాళ్ళని ఎడిట్ చేసేయమని చెప్దామా? ఊరికే లైట్ గా చేసి ఆయన ఎడిట్ చేసేయమని చెప్పేద్దామా? ఉంచుతామా? సరే రమ్మని చెప్పు మరి. స్వీట్ అనేటప్పటికి వచ్చేస్తాడు మీ పెద్దనాన్న. చాలా బాగుంది. చాలా బాగుంది కదా? ఈ రోజు పెద్దమ్మ చేసిన పాయసం అన్ని మంచిగా సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఒక రోజు అట్లా ట్రై చేయండి. ఇంకా అవ్వలేదు. ఇక్కడ గిఫ్ట్ ఉందా నీకు? ఇదిగో నీకు ఒక బాటిల్ అండ్ గ్లాసెస్. ఇదిగో దీని మీద చూడు బర్డ్స్ ఉన్నాయి. చూసావా ఇవి? చూడు దీని మీద. గ్లాస్ కాదు, కాపర్. దీనిలో వాటర్ తాగితే హెల్తీగా ఉంటారు. చూడు గోల్డ్ కలర్ మొత్తం ఇట్లా వచ్చేస్తారా? ఇలానే ఉంటది, అసలు పాడవది. ఇది ఇలానే ఉంటది. దీని గ్లాసెస్ చూసావా ఎంత క్యూట్ గా ఉన్నాయో? ఇది చూడు, దీని మీద కూడా బర్డ్స్ ఉన్నాయి. పగలదు, హెల్దీ. ఓకేనా? నువ్వు రోజు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతావు కదా, అప్పుడు దీనిలో వాటర్ వేసుకో. దీనిలో వాటర్ పెట్టుకొని నాన్నమ్మకి చెప్పు మధ్య మధ్యలో నీకు దీనిలో వాటర్ వేసి ఇమ్మని. నువ్వే బాగుందా? అబ్బో సరే ఓకే. నువ్వు దసరాకి ఇది కుట్టించుకో. నేను కుట్టించుకున్నామ్మా. ఏమమ్మా? మా మమ్మీ నీ శారీ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? షాప్ లో. ఇగో మాత్రిక వాళ్ళు నీకు గిఫ్ట్ పంపించారు. సూపర్ ఉంది, చాలా బాగుంది. నీ దగ్గర ఉందా ఈ కలర్? లేదు కదా, పెద్దనాన్న సెలెక్ట్ చేశాడు నీ కోసం. ఇదిగో వైట్ అండ్ రెడ్. రెడ్ బ్లౌజ్ వస్తుంది తెలుసా? ఇలా వస్తుంది. సూప్ కాదు, ఇది స్వీట్. స్వీట్ మర్చిపోకుండా తినండి, వెరీ టేస్టీ. నేనైతే తింటూనే ఉన్నాను. నీకు ఇంకా పెట్టిస్తాలే, ఉందిలే నీకు. చల్లగా పెద్దమ్మ ఛానల్ బెల్ నొక్కాలి, ఖచ్చితంగా నొక్కాలి. అయిపోయారే వీళ్ళందరూ. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, చేయండి, లైక్ చేయండి, బెల్ మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు బాయ్ బాయ్. సరే ఓకే బాయ్ 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 బాయ్. వద్దమ్మా, అదేంటి? అది కూడా డౌట్. షుగర్ ఉడికిన తర్వాత ఇది షుగర్ ఉడికిన తర్వాత ఇది వేయకూడదమ్మా. ఇది ఉడికిన తర్వాత షుగర్ వేయాలమ్మా. ఓకేనా అమ్మా? ఓకేనా? ఓకే. హాస్టల్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, నా అమ్మాయిని తీసుకొని హాస్టల్లో ఉన్నాం 3 months. అలానే మమ్మీతో. సో తను చాలా సఫర్ అయింది. వెళ్ళిపోదాం ఇండస్ట్రీ వదిలి అనిపించింది. ఇంకా ఆ టైంలో సుహాసిని వాళ్ళు నువ్వే టేస్ట్ చేయి, నేను అస్సలు టేస్ట్ చేయను. ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయి, ఓకేనా? సో మంచిగా